హై గైస్, వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, టెంపుల్కి పోదామని ప్లాన్ చేసిన ఉండే నిన్న నైట్. ఇద్దరం వేసినాం, ఇంకొకరిని ఇన్వాల్వ్ చేద్దామని ఆయనకు ఫోన్ చేసిన, ఆయన లేవట్టలేడు. సో ఇద్దరం అయితే రెడీ ఉన్నాం. ఇక ఆయన టెంపుల్కి పోయినాక ఆడికి వెళ్ళి ఇంకో వేరే ప్లేస్కి అయితే పోతున్నాం మేము. అండ్ ఈ టెంపుల్ ప్లాన్ అయితే సడన్గా అయింది. ఇక టెంపుల్కి వెళ్ళి ఇంకొక ప్లేస్కి అయితే పోతున్నాం. ఇక అది చెప్పలేను, వీడియో చూడు, వీడియోలో చెప్తా, మీకు లాస్ట్లో చెప్తా. సో చూద్దాం ఇక ఆయన కాల్ చేస్తాడా చేయడా అనేసి. ఇక కాల్ చేస్తే ఆబ్వియస్ తీసుకోపోతాం మేమైతే. ఇక రెడీ అయ్యేసి పోదాం ఇక. గన్ మోడ్స్ है तो करे जाता है आता के बेटा। हाँ ఫైనల్లీ టెంపుల్ కాడ అయితే వచ్చేసినాం. కానీ పబ్లిక్ అయితే ఎక్దమ్ ఉన్నారు. ఇక్కడ పెడతా చూడు రీ, టెంపుల్ ఎంట్రన్స్. कौन वीडियो का माई मेरा आ गया गाड़ी मैं जाता సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పబ్లిక్ ఉంటారని. ఏదో నార్మల్ ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చూస్తే ఏదో జాతర లేదంటే ఫెస్టివల్ అయితే చూడు అట్లా వచ్చారు ఈడైతే. కానీ క్రేజీ ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి చూస్తుంటే. వీళ్ళకి చూసి మొత్తం ఫెస్టివల్ వైబ్ వస్తుంది. ఇక టెంపుల్లో లైన్ బి మస్తు ఉన్నారు. ఇక మొత్తం తిరిగి పోయేసరికి మనకి ఎట్లైనా లేట్ అవుతుంది. సో పోతాం. ఫైనల్లీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఉస్తాద్ అయితే ఇన్ని ఉండు, ఫైటర్ పవన్. ఇక ఏడికెళ్ళి సెకండ్ ప్లేస్కి పోతున్నాం మేము. ఆ సెకండ్ ప్లేస్ ఏదిరా సెకండ్ ప్లేస్ చెప్పకు, మీకు తెలవాలంటే వీడియో చూడురి. సో గైస్, మన లొకేషన్ కూడా చేసినాం. మేము ఎక్కడ వచ్చినామో మీకు తెలవాలంటే చూడురి, ఇప్పుడు చూపెడతా. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కేమ్. ఏం లేదు, చిన్నగా గో కార్టింగ్ చేద్దామని వచ్చినాం. అని చూస్తే ఎవరు లేరు ఈడ. ఇప్పుడు మనమే పోదాం, రంగంలో మనమే దిగుదాం. ఏమంటావు బాయ్? అంతే. ఇక గో కార్టింగ్ చేయకముందు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి సిగ్నేచర్ చేయాలంట. ఇక ఎట్లయినా అందరికి తెలిసిందే, స్కిప్ చేస్తామని మనం చదివింది. ఇక డీటెయిల్స్ అయితే ఫిల్ చేద్దాం మనం ఇప్పుడు. ఇక డీటెయిల్స్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేసేసిన. ఇక పక్కన డేట్ రాయమన్నారు. డేట్ బి రాసేసినాం. చాలు ఇక డేట్ బి రాసేసినాం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుమన్నారు. మళ్ళీ అయితే మనమైతే స్కిప్ చేసినాం. ఇక బాయ్. ద బిగ్ మేల్ హ్యాపీనెస్. చూడు హెల్మెట్ బాయ్. ఇద్దరం వచ్చేసినాం అనుకో గో కార్టింగ్కి. పోతున్నాం ఇక బండి సెలెక్ట్ చేయనికే.
సో గైస్ ఇప్పుడే గో కార్టింగ్ అయితే అయిపోయింది మనది. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఏమంటావు బాయ్? ఏడైతే 2-3 సార్లు గుద్దేసిండు, నేను గుద్దలే. ఇక రఫ్తార్లో వెళ్ళిపోయినాం. తెలుసుకా మన రైడింగ్ ఎట్లుంటుంది అందరికీ. రఫ్తార్లో ఓడే గుద్దుడైతే నో గుద్దుడు. క్రేజీ ఎక్స్పీరియన్స్, మంచి అనిపించింది. సో ఫ్రెండ్ అంటే ఈయన లెక్క ఉండాలి. ఆకలి అవుతుంది అన్నా ఖాళీ నడుమామ బిర్యానీ తినిపిస్తా అంటుండు. బిర్యానీ తినిపించడానికే పోతుండే. ఇప్పుడు పోతున్నాం, బిర్యానీ తిననీకే పోతున్నాం. ఇక పోదాం ఇక బిర్యానీ. ఒకనికి ఫోన్ చేసిన పొద్దున చాతగాని కొడుకుకి ఫోన్ లేవట్లేడు. ఆడు ఫోన్ లేవడితే వాడిపి వస్తుండే. ఇక ఆయన దురదృష్టం అది, ఏం చేస్తాం. ఈయన అదృష్టం, ఈయన ఫోన్ లేవట్టే ఈయనతో వచ్చిన. ఆయనకి ఫస్ట్ చేసిన, ఈయనకు చేయకముందు వాడు లేవట్టది. నేనేం చేయాలి గైస్, మీరే చెప్పురి. అంతేగా. సో పోదాం ఇక ఇడికెళ్ళి మన బిర్యానీకి తినీకే పోదాం ఇక ఇడికెళ్ళి. చలో పోదాం. సో మంది ఇంకా రెడీ కాలేదని మేమైతే ఫ్రైడ్ రైస్ తినడానికి వచ్చేసినాం. ఇక మాడైతే ఫ్రైడ్ రైస్ తీసుకుంటారు. ఇక ఫ్రైడ్ రైస్ తినేసి సీదా ఇంటికే. ఇక ఇంటికైతే వచ్చేసాం. వీళ్ళ ఇంటికి, నేను మా ఇంటికి ఇప్పుడు పోవాలి. ఈయనకేముంది, ఈయనే డ్రాప్ చేసి పోవాలి నేను. సో గైస్ దిస్ ఈజ్ అవర్ డే ఈవెంట్. ఇక ఇద్దరం ప్లాన్ ఉండే ముగ్గురిది, కానీ ఇద్దరమే పోయినాం. ఇంకొకటి రాలేడు. ఇక రాకపోతే మనం ఆయనకు పట్టుకొని అయితే తీసుకోలేం కా. సో ఆయన ఫోన్లు ఇవ్వటలే, ఆయన అదృష్టం బాలే ఇవన్నీ. ఈయన ఫోన్లు ఇవ్వటేనే వచ్చిండు అంతేగా. కాల్ బ్యాక్ బి చేయలే. అంత ఉంటారు, అట్లా ఉంటారు చూడు మా వాళ్ళు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. అగర్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Check the mic and make sure it sound right, boys.